చనిపోలేదు. కానీ నేనెప్పుడు నా అనుకున్న వాళ్ళని పరాయి వాళ్ళని చేసి మాట్లాడలేదు. బ్రతికే ఉందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి. ఇంకెప్పుడు అను చనిపోయిందని ఎవరికీ చెప్పొద్దు. ఏంటమ్మాను ఇది? అందరూ నువ్వు బ్రతికే ఉన్నావని ఆశతో ఉన్నారు, నమ్ముతున్నారు. నువ్వు బ్రతికే ఉంటే తల్లిగా నాకు అంతకన్నా అదృష్టం ఏముంటుందమ్మా? కానీ నువ్వు జీవం లేకుండా శవంలా ఉండటం నా కళ్ళారా చూశాక నువ్వు బ్రతికే ఉన్నావని నేనెలా నమ్మాలి? నీకు జరిపించాల్సిన కర్మకాండ కూడా జై వల్ల నెరవేరకుండా పోయింది. ఇంతకుముందు మీ అన్నయ్య, ఇప్పుడు మీ నాన్న నువ్వు బ్రతికే ఉన్నావని బలంగా నమ్ముతున్నారు. మీ నాన్న అయితే ఏకంగా గుడిలో నీ పేరు మీద అర్చన చేయించారు. ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కావడం లేదను. నిజంగా నువ్వు బ్రతికే ఉంటే ఎక్కడున్నావను? ఎందుకు ఇంటికి రాలేకపోతున్నావు? ఎవరి దగ్గరున్నావు? అమ్మా మీనాక్షి, ఏంటమ్మా ఇది? గుళ్ళో ఆయన కలిశారు బాబాయ్. మా ఇద్దరి మధ్యలో అను గురించి ఆయనతో చిన్న వాదం జరిగింది. చూడమ్మా మీనాక్షి, అను బతికే ఉందని జై నమ్మాడు. ఆ తర్వాత వాసుదేవ్. ఇప్పుడు నేను కూడా నమ్ముతున్నాను. చనిపోయిందని అనుకోవడం ఎందుకమ్మా? అను బతికే ఉందని నమ్మొచ్చు కదా. ఎలా బాబాయ్? ఏ ఆధారంతో నమ్మగలం? కూతురి మీద ప్రేమతో ఆయన, చిన్న పిల్లాడు కాబట్టి జై ఒక భ్రమలో నిజాన్ని అబద్ధం అనుకుంటున్నారు. లేని దాని గురించి ఉన్నదని ఆశలు పెట్టుకోవడం తప్పు కదా బాబాయ్. రేపు అను బ్రతికి ఉందన్న నమ్మకం అబద్ధమని తెలిస్తే ఇప్పుడున్న బాధ ఎన్నో రెట్లు ఎక్కువ అవుతుంది. ఏంటి రోడ్డు కట్టంగా వచ్చావు? కారులోనే కూర్చుంటే నీకు మర్యాద, నాకు మర్యాద. వాసుదేవ్ గారు, ఏంటిది? ఎక్కడికి తీసుకెళ్తున్నారు?
మీరు తప్పు చేస్తున్నారు. కారు ఆపండి. మా అమ్మకి తెలిస్తే మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఎవరికి తెలిసినా ఏమీ చేయలేరు. ఇలా కాదు, మా అమ్మకి ఫోన్ చేసి విషయం చెప్తాను. అప్పుడేం జరుగుతుందో మీకే తెలుస్తుంది. నీకెందుకంత శ్రమ? నేను చెప్తాను. ఆ ఫోన్ ఇవ్వు. చెప్పమ్మా సింధు. దేవ్, వాసుదేవ్. నా కూతురు ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? నీ కూతురే నా దగ్గర ఉన్నప్పుడు ఫోన్ ఉండదా ఉమాదేవి గారు? ఏం మాట్లాడుతున్నావు? అమ్మా, వాస్తవ్ నన్ను బలవంతంగా ఇక్కడికో తీసుకెళ్తున్నాడమ్మా. నాకు భయంగా ఉందమ్మా. తొందరగా రామ్మా. అమ్మా సింధు, నువ్వేం భయపడకమ్మా, నేను వస్తున్నాను. అర్థమైందిగా మేయర్ గారు. వాసుదేవ్, వద్దు, మరీ అదిగా నా కూతుర్ని వదిలే, లేకపోతే బాగుండదు. ఇంకొద్దిసేపట్లో చావబోయే నీ కూతుర్ని నీ అధికారం, నీ హోదా ఏది ఆపలేదు. నీ కూతురు డెత్ కన్ఫర్మ్. నర్సింగ్ కొండ దగ్గరకు వచ్చి నీ కూతురు శవాన్ని తీసుకెళ్ళండి. కానిస్టేబుల్, వీడేం చేశాడు? స్టేషన్కి తీసుకొచ్చారు. మీలా నేనేం యాక్సిడెంట్ చేసేమీ రాలేదు. రాయ్, వీడు మీ ఇంటికి వెళ్ళి మీ పిఏ గారు తలపాలు కొడితే మీ అమ్మగారు స్టేషన్ తీసుకెళ్ళమని చెప్పారు. ఎంత పొగర్రా నీకు? వేల్డంత లేవు. మా ఇంటికొచ్చి గొడవ చేసింది చాలక మా మనిషిని తలపగలు కొడతావా? చాలా ఎక్కువ చేస్తున్నావు. మీరు చేసిన దాంతో పోలిస్తే నేనేం ఎక్కువ చేయలేదు. మీరు తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. నేను మా చెల్లి కోసం ఇంటికెళ్ళి గొడవ చేస్తే అది తప్పైపోయిందా? ఊరుకో బాలక, ఇప్పుడు గొడవ అవసరమా? నువ్వు ఉండు స్వామి. మేమేమి తప్పు చేయలేదు. న్యాయం అడగడానికి వెళ్తే మీ అమ్మగారు అన్యాయంగా ఇక్కడికి పంపించారు. తప్పు చేసింది మీరు, నేనేం చేయలేదు. ఈ పిల్ల పిడుగుతో కొంచెం కష్టమే. ఇలా బ్రతిమాలితే అనును అప్పగిస్తారనుకుంటున్నారా? రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబం అది. కొడుకు జైల్లో ఉన్నాడు. నా కూతురు నా దగ్గరకు వచ్చేలా చేస్తాను. నేను కోపం చూపిస్తే ఆవేశంతో నా కూతుర్ని నాకు వాళ్ళు దూరం చేస్తారు. నువ్వెక్కడున్నా నేను తెచ్చుకుంటానమ్మా.